నమస్తే అండి. ఈరోజు మనం ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాం. ఈరోజు హోలీ పిఎంఆర్ టీవీ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా హోలీ శుభాకాంక్షలు. ఈరోజు ఒక గెస్ట్ తెలంగాణ ఉద్యమకారుడు మొన్న ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అంటే నాన్ ఎస్సీగా అత్యధికంగా కొట్లాడిన వ్యక్తి మనతో పాటు ఉన్నాడు. ఈవెన్ బీసీ ఉద్యమాల కంటే కూడా అన్న ఎస్సీ వర్గీకరణ కోసం ఎక్కువ కొట్లాడినట్టుంది. దీని మీద మాట్లాడదాం. అదేవిధంగా చాకలేలమ్మ మనమడు కూడా మొన్న కాలం చేసినట్టు ఒక వీడియో చూసినాం. అది కూడా పృథ్వన్న రిలీజ్ చేసిన వీడియోతోనే తెలిసింది. పృథ్వన్న మనతో పాటు ఉన్నాడు. అన్నను అడిగి తెలుసుకుందాం మరి ఏం జరిగిందని. అన్న నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. ఫస్ట్ మనం చాకలేలమ్మ గురించి ఈ 1 ఇయర్ నుంచి ఎక్కువ చర్చ జరుగుతుంది అన్న. రేవంత్ రెడ్డి రూలింగ్ కాంగ్రెస్ వచ్చినాక ఈవెన్ ప్రొఫెసర్ కంచాయలయ్య సార్ కూడా చాకలేలమ్మ పేరు పెట్టాలని కోటి ఉమెన్స్ దానికి చాకలేలమ్మ అని పెట్టినట్టున్నారు. ఎక్కడ చూసినా చాకలేలమ్మ చాకలేలమ్మ అని ఉన్నది. చనిపోయిన ఒక ఉద్యమకారునికి మంచి రెస్పెక్ట్ ఇస్తున్నట్టు కనబడుతుంది. కానీ వాళ్ళ కుటుంబీకులు బతికి ఉన్నారు కదా, వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తుంది గవర్నమెంట్? మీరైతే రెచ్చిపోయారు అంటే మీరు అన్ని మంచిగా ఉండగానే రెచ్చిపోతురా? మీకే కనబడుతుంది, ఎవరికి లేని అన్ని పట్టుకొస్తారు. కరెక్టే నువ్వు అన్నది. లేని అని అంటే నేను ఉన్నాయి మాట్లాడతా, ఉన్నాయి ఎక్కడైతే అవసరం ఉందో, నా అవసరం ఎక్కడైతే అనిపిస్తుందో నేను అక్కడ పోయి ఉంటుంది. నా స్వభావం అది. ఇప్పటి నుంచి కాదు. ఇలా చదువుకుంటున్న కాడికి వెళ్ళి నేను అదే లైన్లో ఉన్నా. ఇప్పటికి అట్లనే ఉన్నా. అంటే కొంతమందికి అనిపించకపోవచ్చు అట్లా. నువ్వు చాకలైలమ్మ విశ్వవిద్యాలయం ఏదైతే ఉమెన్స్ కాలేజ్ ఉందో దానికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటా, దాని పేరు చాకలైలమ్మ తన పోరాట స్ఫూర్తి, మహిళలకు అందరికీ తన ఒక దిక్సూచి లెక్క, ఒక రోల్ మోడల్ లేడీ అని చెప్పని చేసి ముఖ్యమంత్రి కంచయ్య గారి ప్రతిపాదన అక్కడనే యాక్సెప్ట్ చేసి దాని యూనివర్సిటీ పేరు మీద అనౌన్స్ చేసిండు. ఎలక్షన్స్ కన్నా ముందు రామచంద్రయ్య గారు చాకలైలమ్మ మనవన్ని పిలుచుకొని ఆయన ఇంటికాడ పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పిలుచుకొని చాలా గొప్పగా మాట్లాడిండే వాళ్ళ గురించి. సరే ఇదంతా అయిపోయింది. తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాయి. ఈయన ముఖ్యమంత్రి అయిండు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు. దాని తర్వాత మొన్న ఒక 6 నెలల కింద ఆయనకు చిన్న స్ట్రోక్ వచ్చింది. తర్వాత నయమైండు. స్ట్రోక్ వచ్చింది, నయమైండు. కొంచెం బ్రెయిన్ స్ట్రోక్ కూడా మైల్డ్గా వచ్చింది. అది బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చింది. దాంతో అంతా నయమైండు. నయమైన తర్వాత మళ్ళీ చిన్నగా నడుముకు దెబ్బ తగిలింది. బెడ్ మీద ఉండే ఆయనకు, అంటే ఫ్రాక్చర్ వచ్చింది, నడుము ఫ్రాక్చర్ వచ్చింది, బెడ్ మీద ఉండే. ఉన్నప్పుడు నాకు తెలిసింది తనతో పాటు తన కొడుకు కూడా సంపత్, ఆయనకు యాక్సిడెంట్ అయింది. ఆయన 3 నెలల నుంచి ఆయన బెడ్ మీద ఉన్నాడు. ఇద్దరు బెడ్ మీద ఉన్నాడు. కోడలు ఒక్కతే ఉన్నది, ఇబ్బంది అవుతున్నది. కోడల పేరు శ్వేత. ఆమెను ముఖ్యమంత్రి మొన్న రవీంద్ర భారతిలో చాకలైలమ్మ మీటింగ్లో తనను మహిళా కమిషన్ మెంబర్గా నేను ప్రకటిస్తున్నానని పక్కకు నిలబెట్టుకొని ఫోటోలు దిగి చాలా అద్భుతమైన ఉపన్యాసం దంచిపడేసిండు మా రేవంత్. అలా దిట్ట కదా ఆయనే. సో అది అయ్యి కూడా 6 నెలలు అవుతుంది. దాని తర్వాత ఏంటంటే ఆమెకు తర్వాత అపాయింట్మెంట్ లేదు. సరే ఆమె దాని గురించి అని కూడా అడిగేందుకు కూడా పోలేదు. కానీ నా మామకు అంటే రామచంద్రన్ గారికి చాకలైలమ్మ మనవానికి ఆరోగ్యం మంచిగా లేదు. తర్వాత నా భర్తకు కూడా, ఆయన కొడుకు కూడా యాక్సిడెంట్ అయింది. 3 నెలల నుంచి ఇట్లనే ఉన్నాడు. ట్రీట్మెంట్ గురించి అని చెప్పుదామని చెప్పి 3 సార్లు ఇంటికి పోయింది, ముఖ్యమంత్రి ఇంటికి పోయింది. ఇక్కడ పెద్ద ఆలిషాన్ మహిళలకు పెద్ద స్ఫూర్తి అని తెలంగాణ తల్లి అని చెప్పిన తల్లిని తీసుకుపోయిన సెక్రటేరియట్లో వివాదాస్పదమైనటువంటి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆడ పెట్టిన కన్నా ముందు రోజు కూడా శ్వేత ముఖ్యమంత్రి దగ్గర పోయింది. చెప్పుకుందాం ఏంటంటే వైద్యం లేదు, మా మామకు వైద్యం లేదు, ఎలక్షన్ ముందు నువ్వు తీసుకొచ్చుకొని ఆయన పెట్టుకొని వాడుకున్నావు కదా, నువ్వు కనీసం వైద్యం అనే చెప్పి అని చెప్పని వచ్చి ఆడికి వస్తే అపాయింట్మెంట్ ఇవ్వలే, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలే. ఇదొక పక్కకు 3 సార్లు ముఖ్యమంత్రి ఇంటికి పోతే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇయ్యాడు, రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇయ్యాడు. చాకలైలమ్మ మనవాడు ఆరోగ్యం బాగాలేదు, బెడ్ మీద ఉన్నది, వైద్యం ఇప్పి మనకి అంతనే, వాళ్ళు ఏం పైసల గురించి పోలే, వాళ్ళ పొజిషన్ గురించి పోలే. దాని తర్వాత ఎమ్మెల్యేకు ఒక మీటింగ్లో వేదిక మీద వండుకుంటూ అందరి ముంగట కూడా చెప్పి, అమ్మ మాకు కొద్దిగా వైద్యం ఇప్పిండి, మీతో కాకపోతే ముఖ్యమంత్రితో నన్ను ఒకసారి అపాయింట్మెంట్ ఇప్పిండి అని చెప్పాను. ఆ యశస్విని రెడ్డి ఆమె అత్త ఝాన్సీ రెడ్డి ఇద్దరిని పట్టుకొని ప్రాధేయపడ్డది కూడా. ఎన్నోసార్లు వాళ్ళకు ఫోన్లు చేసింది, ఎవరు పట్టించుకోలే. నాకు ఈ విషయం తెలిసి నేను పోయిన అక్కడికి. చాకలైలమ్మ మనమడని తెలిసి కూడా యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి పట్టించుకోలేదు. అరే పోయి మాట్లాడినమ్మా వేదికల మీద, వేదిక మీద పోయి మాట్లాడి, ఒక ఫంక్షన్ హాల్లో వేదిక మీద పోయి మాట్లాడి చెప్తే కూడా ఎన్నోసార్లు ఫోన్లు చేస్తే కూడా నేను పోయినప్పుడు నా దగ్గర రికార్డు ఉంది. మేము మాట్లాడాలి. ఝాన్సీ రెడ్డి కూడా ఇప్పుడు చిన్న ఏజ్, యశస్విని రెడ్డి చిన్న ఏజ్, ఆమె అర్థం చేసుకునే మెంటాలిటీ ఉంటుంది కదా. మరి వాళ్ళకంత ఎక్స్పోజర్ ఎక్కడ ఉన్నది? వాళ్ళ ఉద్యమాలలో ఉన్నారా? ఆ పిల్ల చదువుకున్నది, పోయింది అమెరికాలో పోయి పడ్డది. వాళ్ళంతా 40 ఏళ్ళ కింద అమెరికాలో పోయి ఉన్నది. వాళ్ళకు ఉద్యమాలు తెలుసా, పాడు తెలుసా, మను తెలుసా, మాట్లాడడం తెలుసా? వాళ్ళు సాగులు అయితే పోరబ్బా, ఎవరు సాగుకోరు, చచ్చిపోతే కూడా రాలే. ఆమె ఆడ పాలకుర్తిలో ఎవరు చచ్చిపోయినా వీళ్ళు ఓరు 10 రోజుల తర్వాత పోతారు. అంటుడైతుందట, ముట్టుడైతుందట, వాళ్ళ మేకప్ రాలుతుందట వాళ్ళకి, అందుకనే పోరట వాళ్ళు.
వాళ్ళు పోరు, ఎవరు సావులకు పోరు. వాళ్ళు 10 రోజుల తర్వాత పోయి బిచ్చం వేసినట్టు వాళ్ళకు 2,000, 3,000, 5,000 ఇస్తారట. మా జనాలు కూడా అంతకే ఖుషి అవుతున్నారు కొంతమంది. ఇప్పుడు వీళ్ళు సాగుకోతే రాలే. అయితే నేను పోయి ఆడికి పోయిన తర్వాత చూసిన తర్వాత అరే వాళ్ళు ఇట్లా పోయి ముఖ్యమంత్రికి చెప్పుకుందామని పోతే కూడా మాకు వైద్యం దొరకలేదు అంటే నేను అక్కడనే చెప్పిన, ముఖ్యమంత్రి గారు మీరు ఆమెను మహిళా కమిషన్ మెంబర్ వేస్తారేదో భగవంతునికి కదా, అది వదిలేసేయండి. మీరు అక్కడిదక్కడనే ఊకదుంపుడు ఉపన్యాసం ఇచ్చిండి, అయిపోయింది. మేము మాటలని చిలకదుబ్బర మాటలని అర్థమైపోయింది. కానీ కనీసము వైద్యం ఇప్పిండ్రి. గా అపోలో హాస్పిటల్కో, గా నిమ్స్కో, యశోదకో వాళ్ళు రిఫర్ చేస్తే ఒక టెలిఫోన్ కొట్టుర్రి నాయన. ఏదో ఒక హాస్పిటల్లో రూమ్లో కాలవడేసాన్లో పెడితే పెద్ద మనిషి బతుకుతాడు. నేను పోయి ఇట్లా మాట్లాడగానే దండం పెట్టిండు. మా నాయన పేరు తీసి దండం పెట్టి చేతిలో చేయి పట్టుకొని నన్ను మంచి చేయి నాయన జరా ముఖ్యమంత్రి నాకు సమాచారం పంపి అని అన్నాడు. నాకు రికార్డు ఉంది అది. బట్ ఇట్లా 2 చేతిలో చేయి పెట్టి ఇట్లా పెద్ద మనిషి ఇట్లా అనగానే బయటకు వచ్చి చెప్పిన, మీడియాకు చెప్పిన, పేపర్లలో వచ్చింది. నేను కూడా ప్రయత్నం చేసిన. ఇది ఒక టెలిఫోన్ ఆయన కూడా నేను ఇట్లా కూడా మాట్లాడినా, అరే నువ్వు మొన్న వచ్చి వరంగల్లో ఒకటి మెడికేర్ అని చెప్పి హాస్పిటల్ స్టార్ట్ చేసినావు కదా, మరి నీ వాళ్ళదే నీ పార్ట్నర్షిప్ అని ఉన్నది అని కూడా చెప్తున్నారు. ఒక ముఖ్యమంత్రి వచ్చి ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ చేసినట్టు ఆయనదే ఉన్నట్టున్నది, బెంగళూరులో కూడా పెట్టిరట, రాష్ట్రం మొత్తం విస్తరిస్తారట అని. గనులను పాడే ఒక మూలకు ఒక రూమ్ అని పెట్టి టెలిఫోన్ చేసి పంపిస్తే పాపం బత్తాడు పెద్ద మనిషి అని చెప్పిన. నేను కూడా ఊహించలేను తొందర బత్తాడు చచ్చిపోతాను. లేకపోతే అంబులెన్స్ పట్టుకొచ్చి నిమిషంలో లేస్తుంటే ముఖ్యమంత్రి ఇంటికాడ పెడుతుంటే తనని తీసుకొచ్చి నేను రోజు మాట్లాడుతున్నా, అమ్మ ఎవరైనా మాట్లాడినరా, అమ్మ మీకు ఎవరైనా రెస్పాండ్ చేసిండ్రా. ఇక తెల్లారి దాని మీద ఏదైనా నేను చర్య తీసుకుందామని లోపల రాత్రి నాకు 12:40కి నాకు ఫోన్ కాల్ మెసేజ్ వచ్చింది నాకు. దాని తర్వాత ఇమీడియట్గా ఫోన్ చేసిన శ్వేతకు, మా అన్న చనిపోయిండు, మీరు ఇంత ఇబ్బంది పడ్డారు, మీరు తపన పడ్డారు, తాపత్రయం పడ్డారు, కానీ చనిపోయిండు, మామయ్య చనిపోయిండు అని చెప్పాను. అంటే ఇప్పుడు ఇట్లా పోయి చూసి అంటే ఒక 20 సంవత్సరాలు సర్పంచ్ చేసిండు ఆయన. 20 సంవత్సరాలు సర్పంచ్గా చేసిండు. ఓ పెద్ద పెద్దోళ్ళతోటి కొట్లాడి చేసిండు. ఐలమ్మ స్ఫూర్తితోటి నిలబడ్డాడు. రాజకీయాలలో ఆ ఊరుకు డెవలప్మెంట్ కూడా చేసిండు. అటువంటి ఒక పెద్ద మనిషికే నువ్వు ముఖ్యమంత్రికి తెలిసిన కుటుంబం, ముఖ్యమంత్రి పదే మాట్లాడుతున్నటువంటి కుటుంబం, ఆ తర్వాత కూడా ఇక్కడ వచ్చి ఒక సాకలైలమ్మకి ఇంత పెద్ద బొమ్మ పెట్టుకొని మొన్న మహిళా దినోత్సవం నాడు కూడా 8వ తారీఖు దండలేసి చేసి ఒక్కసారైనా మేము ముఖ్యమంత్రి కనీసం ఖయాలు రావాలి కదా, అరే వాళ్ళు మొత్తుకుంటారు అక్కడిక్కడ అని. ఏం చేస్తుంది నీ నిఘా వ్యవస్థ? నిద్రపోతుందా? నీ గుడాచార వ్యవస్థ ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి గుడాచారం ఒకవేళ అని తెలియదు అనుకో, నీ గుడాచారం ఏం చేస్తుంది? పేద గుడ్డు పట్టుకొని తిరిగిండు కదా ఆ రోడ్ల మీద పడి, గాడిది గుడ్డు పెడుతుందా నీ నిఘా వ్యవస్థ మొత్తం? ఏం చేస్తున్నది మీరు? గుడాచార వ్యవస్థ గుడ్డు పెడుతుందా? అదే ఇవన్నీ క్వశ్చన్స్ నేను అడిగిన. ఏం నడుస్తుంది అసలు, మీరు ఏం చేస్తున్నారు, ఏంటిది? నిద్రపోనీయకు నాయన, నువ్వు జర మేల్కో, నువ్వు ఇదే గింత అన్యాయం ఉంటుందా ఇదంతా? అరే నువ్వు అంటే కుంభకర్ణుల లెక్క నిద్రపోతుండా, వాంటెడ్గా వీళ్ళు నెగ్లిజెట్ చేస్తారు ఏందన్నా? ఇప్పుడు అదే ఇప్పుడు ఏమైపోయిందంటే తెలంగాణ ఉద్యమకారులన్నా ఈ రాజకీయ నాయకులకు అంత అలవాటు ఏమైపోయిందంటే ఉద్యమంలో త్యాగం చేసిన వాళ్ళను చాలా 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 చీప్గా చూస్తున్నారు. వాడికి అదొప్పుడు అలవాటైంది. ఎందుకంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ మధ్య కాలంలో కొంతమంది మొన్నటిదాకా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్కు వంతు పాడేటువంటి మేధావులు మొత్తం కొంతమంది అటువైరు. ఈ కాంగ్రెస్ వచ్చినాక కొంతమంది మళ్ళీ ఇంకా ఈయన అడ్జస్ట్ అయిపోయారు. ఇక మాట్లాడేవాడు ఎవరు లేరు వీళ్ళ గురించి. అందుకే ఇప్పుడు నీకు డౌట్ వస్తానా, నీకే కనబడుతున్నదా అని చెప్పని. మరి మనిషిని అయితే ఓడగొట్టుకున్నావా లేదా? ఇంకో 10 ఏళ్ళు బతుకుతుండే. మరి అది మాట్లాడినాం, అది పోయి మాట్లాడారు. మీరు ఏం చేస్తున్నారు ఆయన? మీ ఎమ్మెల్యే ఇట్లా పాడైంది, నువ్వు ముఖ్యమంత్రి ఇట్లా పాడైనావు. ఎమ్మెల్యేల కన్నా మార్గనిర్దేశం చేసి ఉంటే ఎక్కడికక్కడ ఉద్యమకారులను ఎమ్మెల్యేలు పట్టించుకోండి, నేను టైం దొరకకపోయినా అని చెప్పుంటే ఇలా ఈ పరిస్థితి. ఇప్పుడు ఆ కుటుంబం అయితే ఆయనకి ఎరికే కదా, ముఖ్యమంత్రికి ఆ కుటుంబం ఎరికేనా లేదా? ఎరికే కదా. నువ్వు యూనివర్సిటీ ప్రకటించినావు కదా, నువ్వు మనవరాలకు నువ్వు మెంబర్ ఇస్తా అని కూడా అంటావు కదా. అవన్నీ కూడా వైద్యం అడిగినరా బా. నువ్వు ప్రభుత్వం అంటే ప్రతి పౌరుని వైద్యము, ప్రతి సాకలైన అన్నమాట కాదు, అందరికీ వైద్యం అందించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కానీ సోయి తప్పి మీకేమన్నా ఇంత రోగం అయితే, గత ముఖ్యమంత్రికి ఇంత రోగం అయితే, ఢిల్లీ పంటికి నొప్పి అయితే ఆయన అక్కడి ఢిల్లీకి పోయిండు. లోయ హాస్పిటల్కి పోయి అక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నారు. వీళ్ళకి రోగాలు వస్తే, వీళ్ళ ఇంట్లోకి రోగాలకు వస్తే లండన్లో గిన్నెలకు పోలేదా? మీ సోనియా గాంధీకి రోగం వస్తే లండన్లో అమెరికాలో సర్జరీ చేయించుకోలేదా? మరి ఇక్కడ ఉద్యమకారుకు సంబంధించిన కుటుంబానికి జరిగితే అది నీ నోటీసులున్న కుటుంబం. మా సొంటలో మొత్తుకుంటే అంటే ఎవరికి మాటలకు విలువ లేదు. అంటే మనిషి ప్రాణానికి, తెలంగాణ ఉద్యమకారుల ప్రాణం అంటే నీకు అసలు ఏమాత్రం విలువ ఉండదా నీకు? ఇంకా చాలా అంటే చచ్చిపోయింది అబ్బా, శవమయ్యి. అరే నాకేం మాట్లాడాలి అర్థం కాలే అసలు. ఇది ఎక్కడిది? ప్రభుత్వ హత్య, క్లియర్ కట్. రేవంత్ రెడ్డి చేసినటువంటి హత్య ఇది. నా దృష్టిలో నేను చాలా ఘాటుగా ఏంటంటే నా కళ్ళ ముంగడో గంత పెద్ద మనిషిని కాపాడుకోవాలబ్బా. తెలంగాణ ఆస్తి, తెలంగాణ నిధి అది. వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వకపోతే ఎట్లా?
ఎవరెవరికో ఇవి చేస్తా నేను అవి చేస్తా అవి చేస్తా. ఎవడెవడికో ₹1,00,00,000 ఇచ్చిండు. ఆ కోరెట్టి వెంకన్న లాంటి వాడికి ₹1,00,00,000, ఇంకేమో గంట చక్రపానికో వీసి, ఇంకో కోడికి ఎవడికో 1,00,00,000. అదేదో అసలు ఆల్రెడీ అలా వెలిసెట్టిళ్ళు. ఇప్పుడు వీళ్ళు బాగా ఆర్థికంగా వెనుకబడ్డారు అన్న బాగా. అంటే ఏం సంపాదించు ఆర్థికంగా వెనకబడి లేకుండా ఉండేది ఉంటే వాళ్ళే కార్పొరేట్ హాస్పిటల్ జాయిన్ అయ్యారు కదా. వాళ్ళు లేదు అక్కడ లైఫ్ లైన్ హాస్పిటల్ అక్కడ ఇక్కడ ఉన్న కూర చేసి పెట్టిండ్రు. అంత స్థాయి కూడా లేదు కదా. మరి వైద్యం అడిగితే నువ్వు వైద్యం అయిపోయలేని ముఖ్యమంత్రి, నువ్వేం ముఖ్యమంత్రి నాకు అర్థం అయితే లేదు. ఇంకా భారీ డైలాగులు. వాళ్ళ నిఘా వ్యవస్థ నిద్రపోతున్నదో లేకపోతే ఆడ గడ్డి వీక్తురేమో, ఆడ ఇంటి చుట్టూ గడ్డి వీక్తురో నాకు అర్థమైతే లేదు. ఒకవేళ నీకు సమాచారం లేదనుకుందాం, నీకు పట్టేది ఉండాలి కానీ చుట్టుపక్కల ఎటువంటి వాళ్ళని పెట్టుకున్నామని నీ బ్యాచ్ నీకు మొత్తం మీడియాలో వచ్చింది, అన్ని మీడియాలో వచ్చింది, సర్క్యులేట్ అయింది. అది చూసి చాలా మంది ఆయన దగ్గర పోయినరు. నేను రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉన్నా. మరి నువ్వు ముఖ్యమంత్రికి ఫిట్టా లేదా? మీరు ఇంటికి పోయినప్పుడు పలానా వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి కదా ఆయన నోటీసులో. ఇప్పుడు మా సొంటల్లో మేము ఏడ తిరిగినా ఆడ తిరుగుతుంటారట, పోలీసు వాళ్ళు తిరుగుతుంటారట. మరి ఈడ కూడా ఉన్నాడో తెలియదు. ఇంటెలిజెన్స్ పృథ్వీరాజ్ ఆడపోతే ఆడ తిరుగుతున్నారు ఈ మధ్యలో అని చెప్తున్నారు. మరి నేను పాలకుర్తికి పోయినా, పలానా ఇంటికి పోయినా, ఆయన సాగు బతుకులో ఉన్నాడు, రేపు పొద్దుగా నీ పరుగు పోతుందని చెప్పని నీకు ఉండాలనా, సోయి ఉండాలా లేదా, మాట్లాడాలా లేదా? మరి పేపర్లలో వచ్చింది నీ ఎమ్మెల్యే దగ్గర పోయినరు మనుషులు పోతే, మొన్ననే ఆయన వచ్చిపోయిండు, మళ్ళీ పోతే మనం ఒత్తిడిలో పోయినట్టు ఉంటుంది అని చెప్పి చచ్చిపోతే కూడా రాలే. ఆ పాలకుర్తి ప్రజలు కూడా ఆలోచించాలి ఎటువంటి వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు ఏం కథ అని. ఆపోజిషన్ ఉన్న వాళ్ళు వాళ్ళను రావాలి కదా. మరి ఎవరు రాలే. చచ్చిపోయినాక ఆపోజిషన్ అయినా పెద్ద మనిషి వచ్చిపోయినట, ఆ మాజీ మంత్రి వర్యులు వచ్చిపోయింది. కానీ ముందైతే వాళ్ళు కూడా పట్టించుకోలే. ఇది ఎక్కడ గత ప్రభుత్వంలో ఇట్లనే జరుగుతుంది, ఇప్పుడు గట్నే జరుగుతాయి. ఇప్పుడు నీకే కనబడతాయి అంటే మరి ఏం చేయాలి? నాకే కనబడతాయి. మేము ఉద్యమంలో ఉన్నాము, గ్రామాలలో ఉన్నాము, క్షేత్రస్థాయిలో ఉన్నాము. అందుకే అడిగినాం మేము, నువ్వు 1200 మంది నువ్వు లిస్టు తీస్తా అంటే ఏమైందా నీ లిస్టు సంగతి ఏంటిదని చెప్పని. ఎక్కడ పోయింది లిస్ట్? ఏది 100 రోజుల లోపల తీస్తా అంటివి, పెన్షన్లు ఇస్తా అంటివి, నీ మేనిఫెస్టోలో పెడతా అంటివి, పెట్టినవు ఇస్తా అన్నావు 100 రోజుల లోపల 25,000 అంటివి, ఉద్యోగం అంటివి. ఎడవాయి నీ కుటుంబాలు ఎడవాయి అని చెప్పని అడగొద్దా, మాట్లాడొద్దా? ఇదెక్కడి నాకు అర్థమవుతలేదు. చూసిన డబ్బులు లేవు, మీకే ఇస్తే మీరే వంచి పెట్టండి. మొత్తం వచ్చేదే 18,000 కోట్లు. దాంట్లో 6,000 కోట్లు జీత బత్యాలకే పోతున్నాయి. ఇంకొక 6,000 కోట్లు అప్పులే, కేసీఆర్ చేసిన అప్పులేక అయిపోతున్నాయి. మిగిలిన 6,000 కోట్లతో బండి నడిపిస్తున్న పెన్షన్లు ఉన్న రైతు రుణమాఫీ భరోసానో అంటుండు. మరి అదే నేనేం చేయాలంట? చేత కాకుండా రిజైన్ చేయమని చెప్పు. అంతకుముందు రాజకీయాలు లేనోడు ఆయన. రాత్రి వచ్చి ముఖ్యమంత్రి అయినోడు కాదు కదా. అంతకుముందు కూడా ఆయన పొలిటికల్ లీడరే కదా. అంతకుముందు ఎంపీ ఉండే కదా. అంతకుముందు ఆ శాసనసభలలో మండలిలో కూర్చున్నాడే కదా ఆయనకు తెలియదు అంతకుముందు అది ఏమేమి అవుతున్నాయి రిపోర్ట్ ఆయన దగ్గర లేవా? ఒక రాజకీయ పార్టీ, దేశాన్ని వెళ్ళినటువంటి రాజకీయ పార్టీకి సంబంధించిన PCC అధ్యక్షుడు ఉండే, ఆయన ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు, అవన్నీ నెంబర్ లేవు. అంటే బోల్తా కొడదామనే, బురిడి ఏడదామనే అబద్ధాల మాటలతో నన్ను వచ్చింది. మరి నీ మేనిఫెస్టోలు ఉన్నాయని పచ్చి బూతులు అన్నట. ఏం తెలిసి రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి ప్రామిసులు చేసిపోయిండు, ఏమొచ్చి మీ సోనియా గాంధీ వచ్చి ఇక్కడ చెప్పింది, ఏం తెలిసి మరి మీ ప్రియాంక గాంధీ ఇవన్నీ మేము అన్ని అమలు చేస్తామని చెప్పి గ్యారంటీలు ఇచ్చిపోయాడు. అంతకుముందు ఏం చేసుకుంటూ కూర్చున్నారు? అన్ని పార్టీలు ఫస్ట్ ఎలక్షన్లో అబద్ధాలు చెప్తున్నాయి కదా, మీ తెలియదు అంటే అట్లే ఉండాలా? నువ్వు కాదు నేను నిలబెడతా, తెలంగాణ ఆత్మగౌరవం నిలబెడతా అని చెప్పి బాగా పోజులు కొట్టినావు కదా. మరి ఏమైంది? అవే అడుగుతున్నాం మేము. నువ్వు పెట్టిన వాడే అడుగుతున్నాం కదా. కుటుంబాలకే ఏం చేయలేకపోయినావు. ఇలా పొద్దుగాలు అడుగుతున్నారు నిరుద్యోగులు అన్న, మాకు 4,000 ఇస్తాడు, ఎటుపోయింది అన్న అని. 4,000 వీళ్ళు ఎటే పోయినాయి, ఆడలోకి 2,500 అటే పోయింది, పెన్షన్లు అటే పోయినాయి. నాతో చేతనైతే లేదు అంటే చేత కాకుండా రాజీనామా చేసి ఇంట్లో కూర్చో. మీ చేతికి ఇస్తాడు పోయి ఊరికే నేను పులిబిడ్డ అంటాడు కదా, అడవిలో పోయి పులిబిడ్డ అని తొడలు కొట్టుకొని మీసాలు తిప్పుకుంటే తిరుగుమని చెప్పాలి. నల్లమల పులిబిడ్డ, ఈ గడ్డలో పుట్టిన పులిబిడ్డనే చాలా గొప్ప డైలాగులు కొడతారు కదా. పోయి నీకు చేత కాకపోతే నల్లమల అడవులోకి పోయి అడవి మనిషి లెక్క తిరిగితే సరిపోతుంది. నెరవేర్చాలంటే ఇప్పటికే 18,000 కోట్లు ఏమో బడ్జెట్, ఇవేమి ఇటే పోతున్నాయి. ఇంకా 18,000 కోట్లు ఉంటే చేయగలుగుతాం. ఆ వేడికెళ్ళి తీసుకురావాలి. నాతో ఆయనే చెప్పిండు, నా కడుపు మార్చుకుంటే, నా కడుపు ఒక సంవత్సరం మార్చుకుంటే మొత్తం మార్చి పడేస్తా అని చెప్పి. అంటే ఇప్పుడు మార్చుకుంటలేడనట్టే కదా, ఆయన వేస్తున్నట్టే కదా, లోపల మేస్తున్నట్టే కదా. ఆయన మంత్రులు మొత్తము మేసి పొట్టలు నింపుకుంటా, గలపెట్టలు నింపుకుంటా, బ్యాంకులలో ఇక్కడ కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అకౌంట్లలో పెడుతున్నట్టే కదా. అదే ముఖ్యమంత్రి మాట్లాడింది కదా ఈ మాట. అదే రేవంత్ రెడ్డి అన్నాడు కదా, నేను ఒక్క సంవత్సరం నా కడుపు మార్చుకుంటే అన్నాడు కదా. మరి ఇప్పుడు మార్చుకుంటలేడు అనేది అర్థమవుతుంది. అంతనే ఆయన చేసి దోపిడీ అనేది చేస్తూనే ఉన్నాడు, తెలుస్తూనే ఉన్నది, సమాజం చూస్తూనే ఉన్నది. బయట పర్మిషన్ రావాలంటే కూడా పైసలే అబ్బా, ఎవడు ఇంటలేడు, గవర్నమెంట్లో పడిన పరిస్థితి లేదు. అవినీతి మొత్తం వాళ్ళు చెప్తున్నారు ఒక మాట, కానీ పిచ్చి అవినీతి ఉన్నది. యువకులు, విద్యార్థులు సర్వనాశనం అవుతున్నారు. అరే హాస్పిటల్ నడిచలేవు, కాలేజీలు నడిచలేవు, సర్వనాశనం అయిపోతున్నది. నువ్వు రైతులకు ఇస్తానే, రైతులకు ఇవ్వవు. ఏం అడ్మినిస్ట్రేషన్ ఇది? అంత చెత్త అడ్మినిస్ట్రేషన్. మా బోటలకు బాధ మాట్లాడుతున్నాం. ఇదే గడ్డ మీద ఆందోళన క్వశ్చన్ చేసినాం. ఇదే గడ్డ మీద ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా క్వశ్చన్ చేసినాం.
ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి తన్ని తరుముదాం ఇట్లా తనలో ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలో పాత్ర పెడదాం అన్నట్టుగా ఈ ప్రాంతం వాడు మోసం చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళని కూడా అడుగుతున్నాం, అప్పుడు కూడా వాళ్ళని అడిగి ఇప్పుడు అడుగుతున్నాం. రైట్ అండి. ఇప్పుడు ఇదైతే ఓకే కరెక్టే ఉంది. మరి వర్గీకరణ ఆల్రెడీ మేము చేస్తామని మాట ఇచ్చి అసెంబ్లీలో మాట్లాడి ఆల్రెడీ బిల్ పాస్ చేసి మందకృష్ణ పిలిపించుకున్నాక కూడా మీరు ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు. ప్రెస్ మీట్లో సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో మైకులు పగిలిపోతూనే ఉన్నాయి. మీరు మైకులు పడంటే మా ఆవేదన, మా ఆందోళన ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం మోసం జరగొద్దని. నువ్వు అన్నావు అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత అమలు జరగాలనా లేదా? అసెంబ్లీలో ఏం ప్రకటన చేసిండు? ఇప్పుడు ఉన్నటువంటి వాటిలలో కూడా ఆ రిజర్వేషన్ ఫలాలు ఇప్పుడున్న రిక్రూట్మెంట్ దాంట్లో కూడా నేను పెట్టి అనౌన్స్ చేస్తాను. దాని తర్వాత 10-11 పోస్టులు నింపిండు, దాంట్లో రిజర్వేషన్లు అమలు చేయలేదు. మరి నేను ఆర్డినెన్స్ తీసుకొచ్చి చేస్తాను, మరి అది అడగొద్దా? ముఖ్యమంత్రి చెప్పిండు కదా మాట, అసెంబ్లీ సాక్షిగా జడ్జిమెంట్ వచ్చినాడు, వర్గీకరణ జడ్జిమెంట్ వచ్చినాడు, అసెంబ్లీ సాక్షిగా చెప్పిండా లేదా? గదే అడిగినాం. మరి దాంట్లో మైకులు వలగొట్టుకొని చెప్పంటే ఇక ఏం చేయాలి? తీసేది కిందనైతే కొట్టలే కదా. ముఖ్యమంత్రి అన్న మాటనే, ముఖ్యమంత్రి చెప్పిన మాటలే, ముఖ్యమంత్రి కాదు మొత్తం మేనిఫెస్టో, దళిత్ మేనిఫెస్టోలా దళిత్ డిక్లరేషన్లా నెంబర్ 1 పాయింట్ అది వర్గీకరణ అంశం. కాంగ్రెస్ లో ఉన్న మాదిగా ఎమ్మెల్యేలే అడుగుతలేరు, పృథ్వీరాజ్ యాదవ్ అన్నకో ఏంది అని అనేది పాపము. వాళ్ళు అడగలేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళు స్వేచ్ఛగా ఉన్నోళ్ళు కాదు. వాళ్ళ పాపం ముఖ్యమంత్రి ఏది చెప్తే వీళ్ళు గది మాట్లాడేటోళ్ళు వాళ్ళు. వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, సంపత్ అయితే ఏమైతుంది, ఎవరైతే వాళ్ళు ఎట్లా చెప్తే వీళ్ళు అట్లా వింటారు, వాళ్ళు ఎట్లా చెప్తే వీళ్ళు అట్లా వింటారు. నా సంపద మంచి దోస్తు, అది వేరు, అది పక్క. కానీ మరి మాట్లాడాలి కదా, ఎందుకంటే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి అరే అవును భయ్, నాకు ఆ స్వేచ్ఛ ఉన్నది, మీరు అది చెప్పిండ్రు, అది నిజంగా అన్యాయం జరుగుతుంది. కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు అన్యాయం చేసేటట్టున్నారు, మోసం చేసేటట్టున్నారు అని ఆ సెక్షన్స్ వచ్చి మమ్మల్ని అడిగినాయి. బరాబర్ మాట్లాడతాము, బరాబర్ చెప్తాము. అన్న వాస్తవం ఉందా లేదా అనేది కావాలి. మోత్పల్లి నరసింహులు ఓకే ఉన్నట్టు ఫస్ట్ లో ఉన్నాడు, ఇప్పుడు కాదంటున్నాడు, అదేంది మరి? ఇక అది ఆయన విజ్ఞతకు వదిలేస్తాం. మనకు పంచాయతీ అంటే సీఏ దాంట్లో అంతా డేటా తీసి 0.5% లో కూడా చాలా తేడా వస్తున్నది దాంట్లో అనేది చెప్పినాము. పోయి ముఖ్యమంత్రి ముంగంటే చెప్పినాము, ముఖ్యమంత్రి కూడా కన్విన్స్ అయ్యిండు. అరే దీంట్లో లాజిక్ ఉన్నది. ఆ రోజు నేను కూడా పోయినా ముఖ్యమంత్రి దగ్గరికి, దీంట్లో లాజిక్ ఉన్నది, మీరు చెప్పే దాంట్లో లాజిక్ ఉన్నది అని చెప్పిండు. అక్కడి నుంచి ఆయననే ఫోన్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి మీరు కలవండి అని చెప్పిండ్రు. మీరు ఎట్లా చేస్తున్నారు, కరెక్ట్ చేయరు అని చెప్పినాం. 9% కాదు, ఇంకోటి వేరే కులాలన్నీ కూడా మాకు కూడా సపరేట్ గ్రూప్ కావాలని చెప్పి నేత కానీ దానికి సంబంధించినటువంటి మాజీ ఎంపీ కూడా వచ్చింది అక్కడికి. విభిన్న కులాలకు సబ్ క్యాస్ట్లు 59 కులాలకు సంబంధించినటువంటి దాంట్లో చాలా మంది కులాల ప్రతినిధులు కూడా ఆడికి వచ్చిండ్రు. ముఖ్యమంత్రి కూడా చెప్పిండ్రు. మళ్ళీ షమీమ్ అఖ్తర్ గడువు కూడా, కమిషన్ గడువు కూడా ఎక్స్టెండ్ చేసారు కదా. మరి అలా వాస్తవం లేకుంటే గడువు ఎందుకు ఎక్స్టెండ్ చేస్తారు? మేము లొల్లి అనేది కాదు, ఉన్న ఫ్యాక్ట్స్ ముంగడ పెడితే ఎక్స్టెండ్ చేసిరు. ఇలా మళ్ళీ ఏం చేస్తారు అనేది పక్కకు పడేస్తే దానిలో ఫ్యాక్ట్స్ ఉన్నాయా లేవా అనేది అయితే ఉండాలనా లేదా? గదే మాట్లాడుతున్నారు పృథ్వీరాజ్. సమాజంలో ఇక్కడ అన్యాయం జరుగుతున్నప్పుడు మాట్లాడతాడు, దాంట్లో ఇష్యూ ఉన్నది కానీ మాట్లాడతాడు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందబ్బా, దానికి అనుగుణంగానే మాట్లాడినాం. ముఖ్యమంత్రి కూడా గదే చెప్పిండు, కాంగ్రెస్ మేనిఫెస్టో గదే ఉన్నది, అన్ని రాజకీయ పార్టీలు గదే చెప్పినాయి, మేము గదే అమలు చేయమని చెప్పి అడిగినాం. ఇప్పుడు గ్రూప్ 2 రిజల్ట్ వచ్చేసింది, మరి ఏంది మీ నెక్స్ట్ కార్యాచరణ వర్గీకరణ గురించి? ఇప్పుడు గ్రూప్ 2ది కూడా ఇప్పుడు ఆల్రెడీ ప్రొటెస్టులు నడుస్తూనే ఉన్నాయి. ఈడ కూడా టెంట్లు వేసేసారు. ఇలా హోలీ అని లేనట్టున్నది. కలెక్టర్ ఆఫీస్ ముంగట ఇవన్నీ మీరు చట్టం వచ్చేంత వరకు కొట్లాడతాము. అరే ఇప్పుడు ఇది ఎక్స్పోజ్ అవుతున్నది కదా, కాంగ్రెస్ ఎక్స్పోజ్ అవుతున్నది. ఇప్పుడు పోయి గల్లలు పట్టుకొని తిరిగేది కాదు కదా. ఇప్పుడు నువ్వు అన్నది నువ్వు చేయలేదు అనేది ప్రభుత్వానికి, ఏదైతే నువ్వు నా ప్రభుత్వానికి, నా కుర్చీకి, ముఖ్యమంత్రికి లాభం జరుగుతుందని చెప్పి నువ్వైతే అనుకుంటున్నావో ఆ లాభం జరిగే పరిస్థితి ఉండదు అనేది తేటతెల్లమైంది. ఎందుకంటే నువ్వు చెప్పింది నువ్వు చేస్తలేవు కాబట్టి. ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా కొన్ని ఏళ్ళ తర్వాత రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఆ జరిగిన దాంట్లో కూడా నువ్వు అమలు చేస్తా అనేది కూడా నువ్వు చేస్తలేవు కాబట్టి, నువ్వు ఇచ్చిన మాట తప్పుతున్నావు అనేది, ఆడిన మాట తప్పుతున్నాడు కాబట్టి మాదిగ సామాజిక వర్గం కావచ్చు, ఉపకులాలకు ఎవరికొరికైతే దాంతో ఉపకారం జరుగుతుందో వాళ్ళందరి దృష్టిలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి థరోగా ఎక్స్పోజ్ అవుతున్నాడు, క్లియర్ కట్ గా అవుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా చట్టం కూడా తీసుకురావాలి కదా, రేపు చట్టం కూడా తీసుకురాకపోవచ్చు. అందుకే ఇలా వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు. మేము ఆ సొంటలం కూడా సంఘీభావం ప్రకటించాం. తీసుకురావాలి, మరి ఎందుకు తాసారం చేస్తున్నాం? అదే అసెంబ్లీలో అన్నాడు కదా, ఇది అయిన తర్వాతనే చేస్తా అన్నాడు కదా. ఏది నువ్వు ఆర్డినెన్స్, అరే మరి నువ్వు ఆర్డినెన్స్ తెచ్చినాకనే రిక్రూట్మెంట్ చేస్తా అన్నోనివి, ఆర్డినెన్స్ రాకముందే నువ్వు రిక్రూట్మెంట్ చేస్తున్నావు కదా, ఇలా రిజల్ట్స్ ప్రకటించినావు కదా. అంటే నీకు ఈ ఉద్యోగాలలో మొత్తం వర్గీకరణ లేనట్టే కదా, అంటే ఇలా అన్యాయం జరుగుతున్నట్టే కదా. మరి అట్లా అన్నప్పుడు మరి తెస్తవోతేవో ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు అంక వాళ్ళ అన్న మాటలన్నీ చేసిండ్రా, వాళ్ళ అన్న మాటలన్నీ అమలు చేసిరా? చేయలే కదా. అందుకనే ఆ డౌట్. తేకపోతే వాళ్ళకి ఎక్కువ నష్టం జరుగుతుంది. ఎవరికి? రాజకీయంగా నష్టం జరుగుతుంది కావచ్చు, రాజకీయంగా, కానీ కుటుంబాలు సర్వనాశనం అవుతాయి కదా. ఈడ దాంతో ఎంతో మంది గ్రూప్ 1 ఆఫీసర్లు కావాల్సిన వాళ్ళు, గ్రూప్ 2 ఆఫీసర్లు కావాల్సిన వాళ్ళు, ఉద్యోగాలు ఎక్కాల్సిన వాళ్ళు, వాళ్ళకైతే నష్టం జరుగుతుంది కదా. మరి
మరి అది నష్టం జరగకుండా ఉంటేందుకనే వాళ్ళు అన్న మాట మీద నిలబడతలేరు కాబట్టినే చట్టం రావాలి, చట్టం వచ్చే వరకు కొట్లాడాలి. దానికి మాదిగా ఉపకులాలతో పాటు వాళ్ళందరూ కలిసి మా సొంటలను మీరు కూడా మా పోరాటంలో సాథియాలని చెప్పి అన్నప్పుడు ఎస్ సమస్యనే లేదని చెప్పని మేము ఎస్ బలహీనులో ఉన్నాం, మేము బలవంతులు ఉన్నారు అవతల సైడ్ మొత్తం వ్యతిరేకించేటోళ్ళు. ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటున్నాయి కాబట్టి మీ సహాయ సహకారాలు మాకు కావాలంటే బరాబర్ అది న్యాయమైన డిమాండ్ కాబట్టి 30 ఏళ్ళ నుంచి సుదీర్ఘంగా కొట్లాడుతున్నారు. ఎంతోమంది త్యాగాలు చేసారు దాని వెనకాల. అది న్యాయమైన డిమాండ్, ధర్మమైన డిమాండ్ కాబట్టి మా బోటలను సపోర్ట్ చేస్తున్నాం. రైట్ అన్న. బీసీలకు వద్దాం. మరి పృథ్వీరాజ్ యాదవ్ అన్న ఎస్సీ వర్గీకరణ కోసం కొట్లాడినంత బీసీలకు మరి విద్యా వైద్యంలో కానీ స్థానిక సంస్థలలో కానీ ఆ రేంజ్లో కొట్లాడట్లేదు, మరి ఎందుకు అనేది ఒకటి ఉంది. అది నేను అది నువ్వు తప్పు స్టేట్మెంట్ ఇచ్చినావు. నువ్వు స్టార్టింగ్ చెప్పేటప్పుడు నువ్వు చాలా రాంగ్ ఇచ్చినావు. అసలు ఈ సమస్య మీద అసలు ఫస్ట్ బయట వాయిస్ మాట్లాడిందే పృథ్వీరాజ్. మీరు కావాలంటే రికార్డ్ తీసుకోండి. కొట్లాడ విషయంలో కూడా చెప్తున్నా. పీపుల్స్ కమిటీ ఆన్ క్యాస్ట్ సెన్సస్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి మురళీ మనోహర్ గారు కావచ్చు, పిఎల్ విశ్వేశ్వరరావు గారు కావచ్చు, సింహాద్రి గారు కావచ్చు, సమ్మన్న కావచ్చు, ఇట్లా అంతా కొంత ఎంప్లాయీస్, రిటైర్డ్ ప్రొఫెసర్స్ అందరం కలిసి, ఈవెన్ చంద్రకుమార్ గారు మేమంతా కలిసి గవర్నమెంట్తోని ఫైట్ చేసిన తర్వాతనే ఈ క్యాస్ట్ సెన్సస్ అనేది బయటకు వచ్చింది. దాంట్లో ప్రధాన భూమిక కంచెలే గారిది కూడా ఉన్నది. వారి దగ్గర పోయి కూర్చున్న డైరెక్ట్ రాహుల్ గాంధీకి ఇక్కడ ఎవరికి ఇష్టం లేకుండే 6 నెలల లోపల కులగణన చేస్తా అన్నారు. మరి ఆ 42% ఇస్తా అంటే ఎట్లా? నువ్వు ఫస్ట్ కులగణన చేయాలి కదా, ఎవరి సంఖ్య ఎంత ఉన్నది అనేది. అది వీళ్ళు చేసేందుకు ఇష్టం లేకుండే, అది రాకముందే ఎలక్షన్స్ పెడదాం లోకల్ బాడీస్ అనుకుంటే అప్పుడు పోయి ఇవన్నీ ఒత్తిడి చేస్తే ఒత్తిడిలా తల వంచి పెట్టిండ్రు. సెంట్రల్ రాహుల్ గాంధీ నువ్వు దేశం మొత్తం బీసీలకు అన్యాయం జరుగుతుంది అంటున్నావు, ఇక్కడ నువ్వు కులగణన చేస్తలేవు అంటే అప్పుడు వాళ్ళు చేసి అదే అదొక తప్పుల తడకైంది. సో పృథ్వీరాజ్ అలా లేడని అనకండి. నేను లేడనట్లేనా, తప్పుల తడక మీద కూడా ఈ వర్గీకరణలో ఇన్వాల్వ్ కాలేడని అంటున్నాం. రాలేదు, చేయలేదు, అట్లేం లేదు. అది ఒక 30 ఏళ్ల నుంచి ఒక నిర్మాణాత్మకమైన మూవ్మెంట్ కాబట్టి జనాలకు అట్లా కనబడుతున్నది. అట్లా బీసీ మూవ్మెంట్ బరాబర్ కొట్టినా మళ్ళా కూడా కొడతా ఇక్కడ సమస్య ఉంటే అక్కడ కొడతా. బరాబర్ తిరిగినా బరాబర్ బీసీల గురించి కూడా తిరుగుతా, అగ్రకులాల పేదోళ్ళకు కూడా అన్యాయం జరుగుతా అక్కడ కూడా తిరుగుతా. ఇలా సాకలైలకి సంబంధించిన అంశం కూడా ఉంటే కూడా ఆడికి కూడా పోయినా, ఆడ కూడా పాడబట్టినా మోసినా. అంతకుముందు సచిపోయిన దగ్గర పోయినాం సావద్దని చెప్పి. ఇప్పుడు కూడా రేపు పొద్దుగాల కూడా మంచికి పెళ్లి డప్పు కొడతాం, లేకుంటే సాగు డప్పు కొడతాం అన్నాం. బరాబర్ కొడతాము, బరాబర్ ఉంటాం. ఏ సమస్యనైనా ఉంటాం. ఇప్పటికైనా కానీ మాట్లాడతాం, ఎప్పటికైనా కానీ మాట్లాడతాం. దాని విషయంలో 2 ఆలోచన లేదు. ఇప్పుడు బీసీల విషయంలో అయితే తీవ్ర అన్యాయం జరిగిందని మీరే అంటారు. అంటే చూపించాల్సిన జనాభా చూపించకుండా తక్కువ చూపించారు అనేది ఒక పెద్ద ఆరోపణ ఉంది. అట్లనే ముస్లింలను కూడా కలిపి చూపించారు. అసలు ముస్లింలు అది సపరేట్ చూపించేటోళ్ళు కదా ఇప్పటిదాకా అని అంటారు. ఇది మరి భవిష్యత్ కార్యాచరణ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు. వాళ్ళకి ఏడ పుట్టుమచ్చలు ఉన్నాయి, ఏడ బర్రలు ఉన్నాయి, వెనకటి పాపాలు ఏం చేసిర్రు, కొత్త ఏం చేయబోతున్నారు అనేది పబ్లిక్ కు తేటతెల్లం అవుతున్నది. చాలా క్లియర్ గా అవుతున్నది. పబ్లిక్ కు రిజిస్టర్ అవుతున్నాయి ఇవన్నీ. వీళ్ళు ఏం మోసాలు చేస్తున్నారు, ఏం దగా చేశారని. కాంగ్రెస్ చెప్పింది ప్రతి పార్లమెంట్ లో ఇద్దరికి రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలంటే ఇద్దరికి మాత్రం మేము బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామన్నారు. ఇచ్చిరా? ఇయ్యలే. అసెంబ్లీ ఎలక్షన్స్ లో అసెంబ్లీలో అట్లనే చేసిరు వాళ్ళు. పార్లమెంట్కి వచ్చినాక పార్లమెంట్ లో కూడా అట్లనే ధోకా చేసిరు. సో ఈ ధోకాలన్నీ వాళ్ళకి అలవాటైనాయి. జనం ఎప్పుడు రియాక్షన్ చూపించాలో అప్పుడు చూపిస్తారు. అందుకనే 42% మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టిన రాహుల్ గాంధీ దేశం మొత్తం తిరుగుతుంది కాబట్టి వాళ్ళని తరోగా ఎక్స్పోజ్ చేసే ఆలోచనతోనే ఇవన్నీ చెప్తేనే ఒత్తిడికి వచ్చి ఇప్పుడు మేము 42% అయితే ఇస్తా అంటున్నారు. బరాబర్ క్యాస్ట్ సెన్సెస్ మాత్రం అలా తప్పుల తడక ఉన్నది. వాళ్ళ దాంట్లోనే ఖుద్ చెప్తున్నారు. వాళ్ళు ఏంటంటే మీకు ఏం సెన్సెస్ ఉన్నదని చెప్పి, ఎక్కడ సెన్సెస్ దేన్ని ఆధారం పెట్టుకొని మీరు చెప్తున్నారు అంటున్నారు. అవన్నీ హౌస్ హోల్డ్స్ ఏ లెక్కలు చూసినా, ఓటర్ లిస్ట్ లెక్కలు చూసినా, చదువుకున్న వాళ్ళు చూసినా, ఎక్కడ చూసినా కానీ దానికి దీనికి పొంతన లేకుంటున్నది. అది చాలా చర్చ కూడా బయట జరిగింది, అందరికి కూడా తెలిసిపోయింది. ఇదంతా మొత్తం వీళ్ళు హంబాక్ వీళ్ళు చేసిందంతా ఉట్టి దుబ్బా అది వాళ్ళు చేసిందంతా. అయితే ఇది మీరు మాట్లాడిండు తీర్మార్మల కాల్చిండు కూడా. ఆ కాల్చినందుకు మేము ఆయనను సస్పెండ్ చేస్తున్నాం అన్నారు. దీనిపైన అంటే మీ స్పందన అంటే ఎట్లా? సస్పెండ్ కూడా చేసినట్టున్నారు. సేమ్ బీసీ ఇష్యూస్ వచ్చినప్పుడే జరిగింది. దీనివల్ల కాంగ్రెస్కి ఏమైనా నష్టమా? ఎట్లా చూస్తారు ఆ ఇష్యూ? తీన్మార్ మల్లన్న ఏ అంశాల మీద ఏమేమి వాళ్ళకి ఇంటర్నల్ ఫైట్ ఏమున్నదో నేను దాంట్లోకి డీప్గా పోదలుచుకోలేదు. ఇంకోటి తీన్మార్ మల్లన్న ఒక బీసీ వాదంతోనే కూడా గెలిచింది కాదు. వాళ్ళందరూ కలిసి సపోర్ట్ చేస్తేనే సపోర్ట్ తోటి గెలిచినటువంటి మనిషి. కొంత భాష తన మాట్లాడేది అది ఒకటి నడుస్తూనే ఉన్నాయి. సరే నేను దాంట్లోకి డీప్గా పోదలుచుకోలేదు. బీసీ చైతన్యం తీసుకురావాలని తనకు నిజంగా కూడా ఉండేది ఉంటే ఇంత ముందు కూడా మాట్లాడింది. అట్లనే మాట్లాడిన వాళ్ళ కోదండరాం వెంబడి పోయింది పాపం. తన అది ఎందుకు పోయిండేదో తెలియదు. ఏ గుర్రం దొరికేదాకా ఏ గాడిదైనా ఎక్కుతా అన్నాడు. మరి అట్లా అనుకుంటూ వచ్చిండు.
ఇప్పుడు మరి కరెక్టే ఉన్నాడా లేదా అనేది నాకైతే తెలియదు. అది నిలకడగా తెలుస్తుంది. సోనా గస్కే దేకో సోపత్ కరికే దేకో అన్నట్టుగా బంగారం నిజం అనేది గీకి చూడాలంట అది. సో ఆ టెస్టింగ్ లో ఉన్నది ప్రస్తుతానికైతే. ఓకే, మాట్లాడుతున్నాడు, వెల్కమ్. జరగాల్సిన అవసరం ఉంది తెలంగాణలో, బీసీల పట్ల మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ దానికి నిజాయితీగా కనుక ఉండేది ఉంటే ప్రజలు కూడా గమనిస్తుంటారు కదా, ప్రజలు గమనించి నిజంగా కూడా నిబద్ధతతో కనుక ఉండేది ఉంటే ప్రజలు సపోర్ట్ చేసే టైంలో ప్రజలు కూడా సపోర్ట్ చేస్తారు. ఒకవేళ అది కాదు, కేవలం రాజకీయాల గురించి ఎవరు వాడుకున్నా, అది మైపాల్ వాడుకున్నా, పృథ్వీ వాడుకున్నా, ఇంకెవరు వాడుకున్నా కానీ రాజకీయ ఎదుగుదల గురించే పవర్కు వచ్చేటందుకే కనుక చేసేది ఉంటే అది ఉట్టిగా తేట తెల్లం అవుతుంది. నీళ్ళు పాలు ఏంటో క్లియర్ కట్గా తేలిపోతుంది. సార్ మీరేమన్నా బీసీ పార్టీ ఏమన్నా పెడదాం అనుకుంటారు? ఇప్పుడు బీసీలకైతే తీవ్ర అన్యాయం జరుగుతుంది, అది కనబడుతుంది. మీరు ఎస్సీ మాదిగల కోసమే అంత ఓట్లాడిన వాళ్ళు భవిష్యత్తులో బీసీల కోసం ఏదైనా పార్టీ పెట్టి, ఇంకా ఎస్పెషల్గా ఎంబీసీలు దాంట్లో వడ్డెర కావచ్చు, చాకలి కావచ్చు, ఇప్పుడు రజక, నాయి బ్రాహ్మణ్, ఇట్లా కుమ్మరి, కమ్మరి, విశ్వకర్మ, గోల్డ్ స్మిత్, వీళ్ళు బాగా పద్మశాలి, వీళ్ళు ఇంకా అన్యాయం అవుతున్నారు. యాదవులు, కుర్మలు కూడా వాళ్ళు కల్చరల్గా, టెక్నాలజికల్గా చాలా వెనుకబడ్డట్టే కనబడుతుంది కదా. ముదిరాజులు కానీ, గంగపుత్రులు, పెరిక, మీరు ఎట్లా మరి వాళ్ళ కోసం ఏమైనా ఆలోచిస్తారా? భవిష్యత్ పార్టీ డెఫినెట్గా అన్ని కుల వృత్తులు కొలాప్స్ అయిపోయినాయి. మాదిగోళ్ళు ఇంట్లో కొట్టి డప్పు లేదు, చెప్పు లేదు, కుమ్మోరోని ఇంట్లో కొట్టి పిండకుడు కుండలేదు, మన ఈవెన్ షాలోళ్ళ ఇంట్లో పుట్టి సావు బట్ట లేదు, గొల్లోని ఇంట్లో పుట్టి గొర్రె లేదు, గొంగడి లేదు. ఇదంతా సాహిత్యం వచ్చి వాస్తవం కూడా కుల వృత్తులు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. నిజం కూడా వృత్తులు పోయినాయి, ఉపాధి లేకుండా అయిపోయి పుట్టకు గడిచినందుకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నటువంటి బీసీ కులాలు, వాళ్ళ రాజ్యాంగం రావాల్సినటువంటి హక్కులు రాకుండా ఉన్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. వాళ్ళతో పాటు ఎస్సీలలో కూడా చాలామంది వాళ్ళకి రావాల్సిన హక్కులు రాని ఉన్నారు, ఎస్టీలలో ఉన్నారు, అగ్రకులాల్లో పేదలు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ డెఫినెట్గా ఒక ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ పార్టీ మాత్రం రావాల్సిన అవసరం ఉంది. ఒక రాజకీయ వ్యవస్థ కూడా రావాల్సిన అవసరం ఉంది వీళ్ళందరికీ న్యాయం చేసేది. ఇంకోటి కూడా ఇప్పుడు నేను ఇంకోటి కూడా ఏం చెప్తున్నా అంటే భాష కూడా చాలా ఇంపార్టెంట్. ఒక కులాన్ని పట్టుకొని అడ్డగోలుకి ఎవరు తిట్టినా, అది బీసీలు ఓసీలను తిట్టినా, ఓసీలు బీసీలను తిట్టినా, బీసీలు ఎస్సీలను తిట్టినా, ఎస్సీలు బీసీలను తిట్టినా, ఎస్సీలు ఎస్టీలను తిట్టినా, ఎవరిని తిట్టినా ఒక కులం పేరు పెట్టి అసభ్య పదజాలంతో మాట్లాడు కానీ, కులాన్ని కించపరిచే విధంగా కనుక కులాహంకారం ఉంటే ఆ అహంకారాన్ని క్రిటిసైజ్ చేయగాని కులాన్ని మాత్రం దూషించడం అనేది మాత్రం ఇది చాలా తప్పు. ఈ మధ్యలో అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆ ఒకరిద్దరు లీడర్లు మాట్లాడుతారు కదా ఈ మధ్యలో, చాలా తప్పుడు భాష అది యావత్ బీసీ సమాజానికే అది ఒక చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి పని అవుతుంది. డెఫినెట్గా ఈ ప్రజల హక్కుల గురించి కొట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న పొలిటికల్ పార్టీలన్నీ ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి ఒక ప్రత్యామ్నాయం యువతరం నిస్వార్థంగా ఏం కూడా లోపట లేకుండా కేవలం తెలంగాణ భవిష్యత్తు గురించి 369 మంది 69 చనిపోయిన సాక్షి కావచ్చు, మళ్ళీ తర్వాత మలిదశంలో ఉద్యమంలో 1200 మంది చనిపోయిన వాళ్ళు దేని గురించి అయితే చనిపోయినరో ఈడ కూడా శవాలై తేలిండ్రు, హాస్టళ్లలో ఉరేసుకున్నారు. సాయి వీళ్ళంతా, వేణుగోపాల్ రెడ్డి వెనక చచ్చిపోయింది ఇక్కడ. సో వీళ్ళందరి చావుకు సార్థకత జరగలేదు. ఇంకా తెలంగాణలో అవే జరుగుతున్నాయి. మొన్న ఒక నిరుద్యోగిని ఆత్మహత్య ఒక 10 రోజుల కింద మనం పోయినాం కదా ఇక్కడ అశోక్ నగర్లో, తెల్లందాక ఉన్నది ఒక పిల్ల మొన్న చనిపోయింది. అది ఎవరికి సమాజానికి బయట తెలియదు. అది ఏది కేవలం పోలీసు వాళ్ళు ఆ అమ్మాయి అక్కడ ఉండి ఢిల్లీకి ఏదో టూర్కు పోదామని చెప్పానంటే అందరితో పాటు ఆమె ఇంట్లో మీద బర్డెన్ కావద్దని సివిల్స్ ప్రిపేర్ అవ్వకుండా, గ్రూప్స్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవ్వకుండా ఉండి ఆమెకు వచ్చిన జీతంలో పైసలు కొన్ని ఇస్తే అది ఆ ఫోటో తీసి మొత్తం వైరల్ అయితే పోలీసు వాళ్ళు ఆమె పనిచేసేటువంటి ఆఫీస్ కాడికి పోయి డే టైంలో ఒక 2-3 సార్లు పోతే, సార్ మీరు ఇడికి ఎందుకు వస్తున్నారు ఇట్లా అని చెప్తే వాళ్ళు హరాజ్ చేయకండి, నా ఉన్న నౌకరు పోతుందని ఆఫీస్ వాళ్ళని తీసేసారు. ఇంట్లో తల్లిదండ్రులు తెలిసి తీసుకుపోయి అమ్మ నీ చదువద్దు ఏమొద్దు, నీ అమ్మ నీకు లగ్గం చేసి పడేస్తాం అంటే సివిల్స్ ప్రిపేర్ అయ్యి సివిల్స్ కొట్టాడా అనే టార్గెట్ తోటి ఉన్నటువంటి వ్యక్తి ఇంట్లో కూర్చుంటే సఫకేషన్ అయ్యి ఫ్రెండ్స్కు ఫోన్ చేసి చెప్పుకుంటూ, అరే మీ అమ్మ నాయన లెక్క లేరు, మా వాళ్ళు కొద్దిగా ఆర్థడాక్స్ ఉన్నారు, పోలీసు వాళ్ళు ఆఫీస్కి వచ్చే వరకే నౌకర్ పోయిందని చెప్పి వీళ్ళంతా ఇట్లా ఒత్తిడి చేస్తున్నారంటే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది మొన్న. నేను పేరు చెప్పదలుచుకోలే, ఆతో స్టార్ట్ అవుతుంది అమ్మాయి పేరు, నా దగ్గర ఫోటో కూడా ఉన్నది. ఇవన్నీ ఇంత ఘోరాలు బయట జరుగుతున్నాయి అబ్బాయి, ఇంకెంతకాలం జరగాలి ఇవన్నీ? అందుకే కడుపు మాడి మాట్లాడుతున్నా నేను వీళ్ళ మీద, ఈ ముఖ్యమంత్రి వీళ్ళ మీద. నీ పోలీసు వాళ్ళు ఏందా వీళ్ళు టెర్రరిస్ట్లా? వాళ్ళ ఆఫీసులో కాడికి పోయి నువ్వు ఎంక్వైరీ చేసేందుకు ఒక్కరోజు ధర్నా చేసి ఒక ఢిల్లీ ప్రోగ్రామ్కు ఆమె నౌకరు చేసుకుంటూ 500-1000 రూపాయలు ఇస్తే నువ్వు చేసే తప్పుడు పనులకు నువ్వే పోస్టులు ఇంక్రీజ్ చేసి పెడతా అని నువ్వు పెట్టుకుంటుంటే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడి తెలంగాణ కూర్చున్నాం. ఆ అమ్మాయి తెలంగాణ స్లోగన్స్ ఇస్తే ఇంత యాక్టివ్ ఉన్నది ఈ పిల్ల అని ఎంబడబడితే లాస్ట్కు ఏం చేయలేక ఏం చేస్తుంది, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఎక్స్పోజ్ కాలేదు, ఇంకా కాలేదు, తెలియదు, ఎవరు తెలియదు. నేను ఫస్ట్ ఇప్పుడే చెప్తున్నా. సో ఉండాలి కదా ఈ ముఖ్యమంత్రికి. అందుకే ఉట్టిగా అంటలే నేను ఇగా వ్యవస్థ నిద్రపోతుందా,
ఆ గుడ్లు పెడుతున్నాయా ఇవన్నీ అంటలేం కదా. రైట్. ఏంది ఇది ఏం నడుస్తున్నావు అసలు తెలుసుకోవాలి కదా. నువ్వు ఆడపిల్లలను తీసుకుపోయి అరెస్టులు చేపిస్తావు పోలీస్ స్టేషన్లో రాత్రి పూట 2 సార్లు గ్రూప్ ప్రిలిమ్స్ గిలిమ్స్ అని పాస్ అయ్యి మెయిన్స్ పాస్ అయిన వాళ్ళని కూడా నువ్వు తీసుకుపోయి వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేపిస్తావు. ఏం పాలన ఏం రాజ్యం. అందుకే యువకులు కూడా ఈ పైసలకు అమ్ముడు పోకుండా యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు కూడా గ్రామాలలో రేపు సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఈ రాజ్యం టేక్ ఓవర్ చేయాలి. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇది మొత్తం ఉన్నటువంటి 200 మంది మొత్తం కలిసి అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళు ఈ పార్టీకి ఆ పార్టీ ఆ పార్టీకి ఈ పార్టీ పోయి రాజకీయ వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నాడు. తెల్లారితే ఓడే పార్టీలు ఉంటాడు అర్థం కాకుండా. వానికి ఐడియాలజీ లేదు మన్ను లేదు. పైసలే పైసలు. ఎక్కడ పోయినా పైసలే. జిల్లాకు ఒక 15-20 మంది లీడర్లు ఉంటారు. వాడు ఇంట్లోకి పోతాడు ఇంట్లోకి పోతాడు ఏది చూసినా పోతుంది కదా. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా. అదే నాయకత్వం బయట కనబడుతున్నాను. నువ్వు ఏ జిల్లాలో పోయినా కానీ వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి ప్రజల మీద ఏం ప్రేమ లేదు. అందుకే పబ్లిక్ ఉస్మానియా గడ్డ మీద ఇది ఉద్యమాల అడ్డా ఇక్కడ ఈ గాలిలో కూడా ఉద్యమాలు ఇక్కడ ఇట్లా తిరుగుతూనే ఆవేశం వస్తుంది. అంత మొత్తం ఆ త్యాగం వస్తుంది. మట్టిలో త్యాగం ఉన్నది. ఇటువంటి గడ్డలకెళ్ళి మాట్లాడతాం. ఈడకెళ్ళి చదువుకోలో పోయిన వాళ్ళు కూడా అన్న మీరు దయచేసి ఇటువంటి మంచి యువతరాన్ని రేపు పొద్దుగల గ్రామాలలో సర్పంచులు ఎంపీటీసీలు చేరి పైసల విషయం అంటే పక్కకు పడేసి. రైట్ అండి. మీరు యువతరం అంటారు. రీసెంట్గా ఒక నల్గొండ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ప్రణయ్ అమృత ఇష్యూలో. వాళ్ళందరూ ఒకతనికి చంపిన అతనికి ఉరిశిక్ష చేయండి, ఇంకొందరికి యావజ్జీవ. ఆ మారుతిరావు అయితే సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. మరి యువత అంతా కూడా 70-80% పొలిటికల్గా సోషల్గా కాకుండా వాళ్ళు ఎంటర్టైన్మెంట్గానో లవ్ గేమ్స్ బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ లోన్స్ ఇట్లా తీసుకుంటున్నారన్న. సరే అది పక్కన పెడితే ఈ కేసులో ఎట్లా చూడవచ్చు మరి అది అంత ఎంటైర్ ఎపిసోడ్ని బట్టి మనం సమాజం ఏం నేర్చుకోవచ్చు అనేది క్వశ్చన్. ప్రేమ ఇదంతా ఇప్పటి నుంచి వచ్చింది కాదు. మొఘళ్ళ కాలం నుంచి కావచ్చు, మొదటి నుంచి ఉన్నదే. సలీం అనార్ ఖలీ కాడికి వెళ్ళి అది నడుస్తూనే ఉన్నది. అది ఇక్కడికి వస్తూనే ఉన్నది. కాకపోతే ఇందులో ఒకటి ఏంటంటే నైతిక విలువలతో కూడినటువంటి విద్యా విధానం మన దగ్గర లేదు. ఖతమైపోయింది. మరి అది లేకుండా బేస్ లేదు. ఈ చిచోరా నా కొడుకులు సినిమా నా కొడుకులు ఆ సినిమాలు తీసి వాడు 5 నిమిషాలు ఇక్కడ చూస్తాడు. వాడు అంతనే ఆ చిచోరా వేషాలు ఉంటాయి. వాడు ఎంబడబడతాడు, పోతాడు, లవ్ అంటాడు, తీసుకుపోతాడు, ఎక్కడికో పోతాడు. మొత్తం సినిమా మొత్తం అంతే. ఉత్తి కచ్చరా 3rd క్లాస్ సినిమాలు. అది ఇంతకుముందు అన్నావు కదా ఇట్లా అని అది పెట్టి వాడు కూడా దాని పేరు అల్లు అర్జున్ అంటాడు. అల్లు అర్జున్లు ఇవన్నీ అడ్డమైన సినిమాలు డకాయిట్లు దొంగలను హీరోలుగా చూపించుడు. ఆ హీరో వర్షిప్పులు చూపించుడు. అరే మనకి ఎంత నీతివంతమైనటువంటి పద్యాలు కావచ్చు, సామెతలు కావచ్చు, అవన్నీ ఎక్కడ మొత్తం శతకాలు పోయినాయి, వేమన శతకాలు పోయినాయి, భర్తవారి సుభాషితాలు పోయినాయి, పెద్ద పెద్ద వేమన అంటారు పోతన పద్యాలు పోయినాయి. ఇవేమి లేవు ఇప్పుడు. మొత్తం అన్ని అడ్డమైన ప్రోగ్రాంలు. చిన్న పిల్ల మీకు చెప్తే షాక్ అవుతారు. ఒక 4-5 years అమ్మాయి మా ఇంటి దగ్గర ఉంటుంది. దమ్ముంటే పట్టుకోర షెకావతు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు అని డైలాగ్ చెప్తుంది అమ్మాయి. నేను షాక్ అయిపోయాను. ఇది ఎక్కడ అంటే పుష్ప 2 సినిమాలో డైలాగ్. ఇంకా దీంతోపాటు ఇంకొన్ని డైలాగులు కంటిన్యూగా చెప్పింది. 4 ఏళ్ళ పాప మీద కూడా ఇంత ఎఫెక్ట్ ఉందన్న. మనమేమో పొలిటికల్ సమాజము సీఎం గవర్నమెంట్ అంటున్నాం కదా. ఈ సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ఇంకా డిఫరెంట్ కల్చరల్ ఇండస్ట్రీ, ఇవి గంత 4 ఏళ్ళ వయసులో ఉన్న పసి మొగ్గల మీద అంత చూపిస్తే ఆ పిల్లగాడైతే పుష్ప 2 సినిమా తగ్గేదేలే అనుకుని వాళ్ళ అమ్మని బెనిఫిట్ షోకి రాత్రి 12 గంటలకు 11 గంటలకు సినిమాకి తీసుకెళ్తే తొక్కిసలాట్లో అమ్మ చనిపోవడం, అతను అడుగున్నాడు. ఇదంతా ఒక 80% సెక్టర్ ఉందన్న. మరి ఇప్పుడు ఇట్లుంది కదా. ఇప్పుడు ఈ ప్రణయ్ ఇష్యూలో మరి మారుతిరావు కూడా 100 కోట్లు ఉన్నాడు, సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. వీళ్ళందరూ ఇప్పుడు యావజ్జీవ శిక్ష పడ్డది. అసలు యువతకు మీరు ఏం మెసేజ్ ఇస్తారు? మరి వాళ్ళు 9th క్లాస్లోనే ఈ అమ్మాయి 9th ఉన్నప్పుడే వాళ్ళు లవ్ చేసుకున్నారట. 18 ఏళ్ళు కాగానే పెళ్లి చేసిర్రు. అబ్బాయి బీటెక్ అనేది ఇట్లా నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళు కూడా మరి స్కూల్ లైఫ్లో లవ్లు చేయడము, తర్వాత 15-16 ఏళ్ళ కంటే ఈవెన్ వాళ్ళు ప్రెగ్నెంట్ అయినా వాళ్ళంత మెచ్యూరిటీ ఉండరు కదా. ఇప్పుడు కొంతమంది ఇళ్ళల్లో అట్లా మేజర్గా ఏంటంటే కొంచెం ఫ్యామిలీ ప్రభావం అయితే డెఫినెట్గా పడుతుంది. న్యూక్లియస్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత ఇటువంటి అరాచకాలు ఎక్కువైతున్నాయి. మై వైఫ్ మై చిల్డ్రన్ అనే అనే లైన్లోకి వెళ్ళిపోయినారు. మొత్తం విపరీతమైన స్వార్థం వల్ల పోయినరు. అమెరికాలో ఉంటుంది మై చిల్డ్రన్ ఆర్ యువర్ చిల్డ్రన్ ఆర్ ప్రేయింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అనే సంస్కృతిలకు స్లోగా మనోళ్ళు చిన్నగా పోయే ప్రమాదం ఇక్కడ ఏర్పడుతున్నది. ఎందుకంటే ఎట్లా అంటే అమ్మమ్మలు, నాయనమ్మలు, చిన్నాయనలు, పెదనాయనలు, చిన్నాయన కొడుకులు, పెదనాయన కొడుకులు, తాతలు వాళ్ళతో ఉన్నటువంటి అనుభవాలు వీళ్ళు నేర్చుకొని సభ్య సమాజంలో మేనర్స్ ఏంటి, ఎట్లా ఉండాలి, ఎవరెవరో మర్యాదలు ఇవన్నీ ఎట్లా ఉండాలి అవన్నీ పోయేసి ఇప్పుడు ఎంతసేపు ఏంది పేరెంట్స్ జాబులు చేస్తుంటే వాళ్ళను టీవీలో కూడా పడేసిపోతున్నారు, సెల్ ఫోన్లు చేతులు ఇస్తున్నారు. వాని ప్రపంచం మొత్తం ఇల్లు అయిపోయింది. అంటే మనం చాలా చూస్తున్నాం. నేను ఎవరిని బ్లేమ్ చేయదలుచుకోలే కానీ సెల్ ఫోన్లలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. వాళ్ళ తోబుట్టులతోటి కావచ్చు, వాళ్ళ పిల్లలతో కావచ్చు, వాళ్ళ కన్నులతో కావచ్చు ఆ టైం స్పెండ్ చేస్తలేరు. అందుకని అనాథాశ్రమాలు కూడా
బాగా పెరిగిపోయినాయి. ఇది మూలాలకెళ్ళి వృద్ధాశ్రమాలు, ఈవెన్ మూలాలకెళ్ళి ఇవాళ పెద్ద పెద్ద దేశాలు ఏవైతే టెక్నాలజీని అడ్డు పెట్టుకొని మేము ప్రోగ్రెస్ అవుతున్నామని బడులల్లో ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళు కూడా ఇలా కాదు మూలాలు ఇవి కాదు. మన వాళ్ళు మొత్తం ఈవెన్ మెమరీ పవర్ కూడా పోతున్నది సెల్ ఫోన్స్ తోని, ఇటువంటి డిజిటైజ్డ్ ఎడ్యుకేషన్ తోటి చాలా నష్టాలు జరుగుతున్నాయని వాళ్ళు మళ్ళీ దే ఆర్ కమింగ్ బ్యాక్. స్వీడన్ కావచ్చు, ఇటువంటి దేశాలు మొత్తం వచ్చేస్తున్నాయి. వాళ్ళు ఆల్రెడీ రీసెర్చ్ వచ్చినాయి, ఈ మధ్య రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. ఒక 5-6 యూరోపియన్ కంట్రీస్ మొత్తం వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు 100% ఉన్నదాన్ని 20% తగ్గించి పడేసారు. డిజిటల్ ఎడ్యుకేషన్ తగ్గించారు. మనమేమో తెలుగులో ల్యాప్టాప్ ఇవ్వాలి, సెల్ ఫోన్ ఇవ్వాలని మనం అది మిస్యూజ్ ఎక్కువ అవుతున్నది, మెమరీ పోతున్నది, ఐసైట్ పోతున్నది, ఫిజికల్ మూవ్మెంట్ ఉంటలేదు కంప్లీట్ గా పిల్లల మొత్తం. దాని మీద పడి విజువల్ ఇంపాక్ట్స్ అనేవి చాలా ఘోరంగా పడుతున్నాయి కాబట్టి దానికి దూరం చేయాలని. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే ఈ ఇన్సిడెంట్లో కూడా ఇట్లా స్పొరాటిక్ ఇన్సిడెంట్స్, క్రైమ్ సినిమాలలో చూసి వాడు ఇమిటేట్ చేసుడు మొత్తం అది దాన్నంతా కంట్రోల్ ఎప్పటివరకు అయితే చేయము. ఇటువంటి పిచ్చి సినిమాలు తీయకుండా ఉండాలి. ఎందుకంటే ఏంది ఇప్పుడు రోల్ మోడల్స్ ఎటువంటి వాళ్ళ చరిత్రలు తెలుసుకోవాలి. ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి కావచ్చు, సమాజం గురించి మంచి చేసినటువంటి భగత్ సింగ్ గురించి, సుభాష్ చంద్రబోస్ కోసం తెలియదు కానీ అల్లు అర్జున్ కోసం మాత్రం, జూనియర్ ఎన్టీఆర్ కోసం, ఇలా ప్రభాస్ కోసం అసలు తెలుగు రాష్ట్రాలలో మీడియాలో వాళ్ళ బర్త్డేలు వస్తే వాళ్ళ పేరు మీద హీరోయిన్ ఇవ్వతో తెలియదు, ఏడ పుట్టిందో ఏడకెళ్ళి వచ్చిందో తెలియదు. వాళ్ళ పేర్ల మీద పెట్టి బర్త్డేలు అర్ధ గంటలు వాటి మీద కామెంట్స్ ఇవన్నీ పెట్టి ఒక్కడు ఏ మీడియా కూడా రోజుకు ఒక 15 నిమిషాలని 20 నిమిషాలన్న ఏ ఛానల్లోడు ఇగో ఇలా పలాని దేశంలో ఇగో పలానా ఆయన పుట్టిండు, ఆయన చరిత్రకి ఇది, ఇలా దేశంలో ఇదో అద్భుతమైన సంఘటన జరిగింది, ఇగో ఇది ఇలా దేశంలో సరోజిని నాయుడు అంటూ ఆయన ఈ పద్యం రాసిండు ఏం లేకుంటే, ఇగో ఈయన ఎక్కడో సముద్రాలు దాటిపోయి ఎక్కడో ఉండి జలియన్ వాలా బాగ్కు సంబంధించినటువంటి వ్యక్తి ప్రతీకారం తీసుకొని లండన్కి పోయి తీసుకొని పోయిండు, ఆయన చరిత్ర ఏంటిది, ఆయన ఎట్లా ఆయన త్యాగం ఏంది, గదర్ పార్టీ ఏంటిది, ఇవన్నీ పక్కకు తెలంగాణ చరిత్ర ఏంటిది, ఎవరెవడు ఏం త్యాగం చేసి ఇవన్నీ ఏం లేవు. ఓన్లీ ఆ సినిమా పిచ్చి డైలాగులు, అది స్క్రీన్ తీయంగానే లైటింగ్ కథం అయిపోతే 10 నిమిషాలలో క్లోజ్ కాదు, అంతా మొత్తం అయిపోతే అంత క్రైమ్. ఇదంతా కొద్దిగా దీని మీద కూడా పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉన్నది. కంపల్సరీ ఏ డైరెక్టర్ అయినా ఎవడైనా దానికి ఒక సిస్టమ్ ఏం పెట్టాలంటే ప్రతి సినిమాలను అర్ధగంట ఏదో ఒకటి నువ్వు దేశాభిమానం కావచ్చు, నీ ప్రాంతాభిమానం కావచ్చు, సమాజానికి ఉపయోగపడేటువంటి మెసేజ్ లేని సినిమాలు అలౌ చేయొద్దు, బ్యాన్ చేసి పడేసాలి. ఇట్లాంటి ఈ స్మగ్లింగ్ ఇటువంటి అన్ని పిచ్చి అవన్నీ ఏందది డ్రగ్స్ మొత్తం. ఇప్పుడు డ్రగ్స్ అయితే డ్రగ్స్ బెల్ట్ షాపులు ప్రతి ఊరూరులో అయిపోయినాయి. ఇప్పుడు సిగరెట్ తాగుడు ఒక స్టైల్ లెక్క అయిపోయింది. తాగనోడు ఉంటే దేనికి పనికినాడు నాయన అనే కాడికి తీసుకొచ్చారు. అదంతా అది కొద్దిగా దీని మీద ఏంటంటే ఒకటే విలువలతోటి కూడినటువంటి విద్య పంతులకు కానీ పేరెంట్స్ కానీ అందరూ కూడా ప్రాపర్ గా ఆలోచిస్తేనే ఇది సమాజం మారుతుంది. 5,000 తీసుకొని టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో 5,000 ఇచ్చినోడుగా ఓటేసిరని అంటారు. అవును, మారాలి వాళ్ళంతా చెత్తనా కొడుకులు. వాళ్ళేం సమాజానికి ఆదర్శం భయ్, నాకు అర్థమైతే లేదు. ₹1,00,000 జీతం తీసుకొని మళ్ళీ 5,000 ఎందుకన్నా? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ్ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పని అన్నకాడ ఇప్పుడు వెనకట గురువును పాలిటిషియన్ దగ్గరకు వస్తే గురువు దండం పెట్టేది. ఇప్పుడు ఆ సంస్కృతి సంస్కారం పోయేటట్టుగా వీలే చేసుకుంటున్నారు. నాకు 5,000 రాలేమంటారట, నాకు ఫుల్ బాటిల్ రాలేదు, నాకు దావత్ ఇవ్వలేదు. తీసుకున్నాడు కూడా నాకు ఒకటే వచ్చింది, ఇంకోటి కూడా ఇస్తే అయిపోతుంది కదా. అరే గజేంద్రాబాయ్ అంటే అది అట్లా కాదు, మొన్న తీసుకున్నా కదా ఇయ్యాలది వేరే మొన్న వేరే అంటారట. ఈ చదువుకున్న వాళ్ళు ఏంది ఇట్లా బిహేవ్ చేస్తే అదే చెప్తున్నా కదా. అంటే ఇప్పుడు వాళ్ళకు కూడా కొంతమందికి ఏమైతే పర్యవేక్షణ కూడా లేదు, నియత్ చచ్చిపోయింది అక్కడికే. కరెక్ట్ చెప్పాలంటే నిజంగా మొత్తం వ్యవస్థ మొత్తం కొద్దిగా ఆల్మోస్ట్ అది డ్యామేజ్ అయ్యి సర్వనాశనం అయ్యే కాడికి పోతున్నది. ఇటువంటి ఈ ఆలోచన అంటే బొంద పెట్టాలంటేనే కొత్త తరం యువకులు బయటికి రావాలి. కొద్దిగా రోల్ మోడల్స్ అయినటువంటి ఈ దేశ స్వాతంత్రం గురించి కొట్లాడిన వాళ్ళు, త్యాగం చేసినటువంటి కొట్లాడిన కొంతమంది ఫిలాసఫర్స్ చదువుకొని అది ఇంప్లిమెంట్ చేసే కాడి కనుక పోయేది ఉంటే ఇటువంటి వాళ్ళు అందరూ చక్కగా అవుతారు. ఇంకోటి వాళ్ళకు కూడా ఏంటంటే ఒక ఆప్షన్ ఇవ్వాలి. ఇగో ఈయన రైట్ పర్సన్ అనేది జనం లోపల ఒక ఆప్షన్ ఇచ్చి అప్పుడు అదే రారని ఆయన అంటే అట్లీస్ట్ దాంట్లో 20-30% ఇటు సైడ్ వచ్చిన సమాజాన్ని మనం మార్చొచ్చు. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి పృథ్వీరాజ్ అన్నతో సంచలన ఇంటర్వ్యూ. అనేక విషయాల మీద చర్చించినాం. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చూడండి, ఎందుకంటే అవసరం. ఇప్పటికే సమాజం వెంటిలేటర్ మీద ఉంది. సమాజం బతకాలి అంటే ఇట్లాంటి వీడియోలు ఎక్కువ శాతం వైరల్ అవి కొంత అవేర్నెస్ వస్తే కొంతవరకన్నా సమాజాన్ని, మంచి సమాజాన్ని నిర్మిద్దామని కోరుకుంటూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై.